ఏప్రిల్ 1980 ఏప్రిల్లో యూజీ అయినట్టుగా తెలుసు. అది కూడా మాకు 16 నాడు అట్లా తెలిసింది అనుకో. అప్పటికి పేపర్లు తర్వాత పేపర్లు కూడా అప్పుడు ఇంత లేకుండే, న్యూస్ ఫోన్లు కానీ ఏవి కానీ లేదు. నేను ఇంటికి వస్తే, మా ఊరికి వస్తే తెలిసింది ఈ విషయం. మా బ్రదరు నాతో పాటు వాడు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యేంత వరకు నాతోనే ఉన్నాడు. దాని తర్వాత 79 వరకు 79, 80 మార్చి ఉగాది వస్తుంది. 80లో ఉగాది నాడు నాతోనే ఉన్నాడు. నాతో తిని ఇద్దరం కలిసే ఉన్నాం. ఇక దాని తర్వాత వాడేమో సిమెంట్ ఫ్యాక్టరీకి వెళ్ళిపోయాడు. నేను జాబ్కు అప్పుడు మెట్పల్లిలో పనిచేస్తున్నాను. ప్రాపర్ గోపాలరావుపల్లి, సిరిసిల్ల మండల్. ఇప్పుడు తంగలపల్లి మండలం, అంతకు సిరిసిల్ల మండలం. అది సిమెంట్ ఫ్యాక్టరీలో పని చేసుకుంటూ ఇక ఏదో యూనియన్ లీడర్ను ఏదో హత్య చేసిన కేసులో పోయిండని తెలిసింది. అంతకుముందు కాదు, ఒకటే చెప్తున్నా కదా, అప్రెంటిస్ చేసుకుంటూ 10% ఎంతో అప్పుడు కలెక్షన్ కాంగ్రెస్ గవర్నమెంట్ అడిగితే దీనికి లీడర్షిప్ తీసుకుంటే వీళ్ళని అరెస్ట్ చేసి, గది ఒక్కటి తప్ప వాడు అంతకుముందు పార్టీలో పని చేయలేదు, దేనిలో పని చేయలేదు. 45 సంవత్సరాలు ఇప్పటికి. 80 ఇవాళ 25 అంటే 45 సంవత్సరాలు. అసలు ఆడట్లా పోతారా అనుకుంటే నాకు చెప్పుకోవచ్చు, కానీ పోతారా అనేది వాని మనసులో ఉన్నది కావచ్చు. కానీ నాతో అయితే నేను నిన్న సోషల్ మీడియాలో మధ్యాహ్నం నుంచి సోషల్ మీడియాలో వస్తుంది. ఇదే సాక్షి విలేకరు నాకు సిరిసిల్ల నుంచి ఫోన్ చేసి, సిరిసిల్లలో ఆల్రెడీ మొత్తం ప్రతి ఫోన్లో ఈ మెసేజ్ ఉన్నదట. ఇక వాళ్ళు నాకు ఫోన్ చేసి అన్నయ్య గిట్ల జరిగిందట అని ఫోటోలు పెట్టి నమ్మ పరిస్థితి అయితే కనిపిస్తలేదు. కానీ ఇప్పుడు అందరూ చెప్పిన దాన్ని బట్టి, ఎందుకంటే మీకు గ్యాప్ మాత్రం 40 సంవత్సరాలు కాబట్టి ఫోటో మారుతుంది, ఆయన్నే కన్ఫర్మేషన్ అని అంటున్నారు అందరు. ఇక అనుమానాలు ఉన్నాయి, లేవని కాదు. కానీ ఇప్పుడు నేను అనుమానాలు వ్యక్తీకరించినా కూడా అది స్వీకరించే పరిస్థితి లేదు. ఎందుకంటే ఖచ్చితంగా అందరు అదే అంటారు, అనుమానాలు. ఇక ఇప్పుడు మీకు కూడా చూపించిన ఆ ఫోటోకి ఈ ఫోటోకి ఏమన్నా కొంచెం అన్న పోలికలు కనిపిస్తున్నాయా? ఇప్పుడు ఎప్పుడో చిన్నప్పటి ఫోటోను ఇప్పటి ఫోటోకు నీకు ఏది మారినా కూడా ఈ నొసలైతే మారేది అని డౌట్ వస్తుంది నాకు. నొసలు మామంది ఇంత వెడల్పు ఉంటుంది, ఇప్పుడు కింద అంతున్నది, అదే డౌట్ వస్తుంది. ఇక డౌట్ వచ్చినా ఏం చేసినప్పుడు మనం ఇప్పుడు చేసేది ఏం లేదు. ఇప్పుడు ఇదంతా వచ్చింది కాబట్టి ఏ దానికి చూసుకుంటాం. ఇప్పుడు ఇంకా కాల్ రాలే. ఒక హెడ్ కానిస్టేబుల్ నా ఫోన్ నెంబర్ తీసుకొని ఇట్లా అయిందట నిజమేనా అని అడిగిండు అంతే. ఇప్పుడు ఇంటెలిజెన్స్ అతను కూడా నా పేరు చెప్పాకే అని అంటాడు. ఇక అంటే ఏమన్నట్టు ఇక అది. ఇప్పుడు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటే నాకు ఇదివరకు ఎస్పీ నుంచి ఫోన్ రాపోనా? అయ్యో, అంతకుముందు ఆయన ఉన్నప్పుడైతే ఎస్పీ నుంచి ఫోన్, ప్రతిసారి నాకు ఎస్పీ నుంచి ఫోన్ వచ్చు. ఈసారి ఏ ఫోన్ లేదు. ఇదంతా సోషల్ మీడియాలో చెక్కలు కొట్టడే. విలేకరులు వచ్చేప్పుడైతే ఎన్నోసార్లు చేస్తారు. ఇప్పుడు సరెండర్ చేయించడానికి కూడా ఎన్నోసార్లు చేసిండ్రు, మాట్లాడిండ్రు, వచ్చిండ్రు ఇంటికి. ఇప్పుడు ఈ మధ్యలో అయితే ఏం లేదు.